కుంభరాశి వారి ముందు ఈ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. ఎందుకు అనంటే మీ జీవిత పరంగా అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా, లేదా అసలు ఎవరు, వారి వల్ల ఏంటి అనేది ఈ విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లేదంటే చాలా ఇబ్బంది పడి చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం కూడా ఉందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా వీడియోని చివరి వరకు వినండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి పట్ల పుష్కలంగా ఉంటుంది. అంటే వీరు చాలా వరకు కూడా శనికి సంబంధించినటువంటి ఏదన్నా దోషాలు పరిహారాలు ఇలాంటివి చేసుకుంటున్నట్లయితే చాలా వరకు కూడా శనిదేవుడి యొక్క ఆగ్రహానికి గురి కాకుండా అనుగ్రహానికి పాత్రులవుతారు. మామూలుగానే వీరి రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. అంటే శని నష్టాలనేవి ఏవి ఎక్కువ శాతం వీరికి జరగవు. శని భగవానుడు ఎక్కడికక్కడ వీరిని కాపాడుతూ ఉంటాడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వీరికేంటంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఎలాగైనా సరే, అంటే అది సంవత్సరాలు అవ్వచ్చు, లేదా నెలలు అవ్వచ్చు, లేదా రోజుల నుంచి మీరు గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు రావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎలాగైనా సరే ఒక మాట రూపంలో కానివ్వండి, ఒక చేత రూపంలో కానివ్వండి, ఒక పని రూపంలో కానివ్వండి, లేదా ఎట్లా ఏంటంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని కలవాలి అని చెప్పేసేసి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటున్నారన్నమాట. ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మరి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి మోకాళ్ళ మీద, ఒక మాటలో చెప్పాలంటే మీ ముందు మోకరించి ఆ వ్యక్తులు చేతులు జోడించడానికి సిద్ధంగా ఉన్నారు. అంత అంటే అసలు చేతులు జోడించాల్సినంత అవసరం ఏముంది, అది కూడా వాళ్ళు మోకాళ్ళు వంచి మరి మీ ఎదురుగా చేతులు జోడించాల్సినటువంటి అవసరం ఏముందనేది ఇక్కడ క్లియర్గా చూద్దాము. అంటే వాళ్ళు ఏదో తప్పేమన్నా చేశారా, లేకపోతే పొరపాటు ఏమన్నా చేశారా, ఎందుకు వాళ్ళే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి అనే విషయాలు అసలు వాళ్ళు మీకు తెలుసా లేదా, ఒకవేళ తెలిస్తే ఎందుకు అలా జరిగింది అనేటటువంటి విషయాలు కూడా ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాము. కానీ వాళ్ళు వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకోవలసినటువంటి సరైన నిర్ణయం ఒకటి ఉందండి. ఆ నిర్ణయంలో కనుక మీరు తేడాగా ఆలోచించినట్లయితే గట్టిగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందన్నమాట. వారి గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, వివాహం జరగకపోవటము, ఇలాగ కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది. గురువుగారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. మేము కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి బయటపడగలిగాము. కాబట్టి అదే అనుభవంతో నేను కూడా మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఏంటంటే వీరు గుమ్మనంగా ఉంటారనమాట. అంటే కుంభము అంటే ఒక నిండు కుండ మనస్తత్వం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. నిండు కుండలో అంటే మనం కుండ నిండా నీళ్లు పోసినట్లయితే ఆ కుండని మనం మీద భుజాన పెట్టుకున్నప్పుడు ఆ కుండలో నీరు అనేవి తొనకవు, కుండలో నీళ్ళు అనేవి కదలకుండా అలాగే ఉంటాయి. అలా కాకుండా కుండకి సగానికి అంటే వెలితిగా మనం నీటిని గనక పోసినట్లయితే ఆ నీళ్ళన్నీ కూడా అటు ఇటు కదిలిపోయి కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం నిండు కుండ లాంటి మనస్తత్వం అన్నమాట. వీళ్ళేంటంటే ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. అవసరమైతే తప్ప వీరి నోట్లో నుంచి మాట అనేది రాదనమాట. మాట చాలా పొదుపుగా వాడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే అంటే వారు నోరు తెరవాలి అని అంటే వారి వ్యక్తిగత విషయాలకు లేదా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు, వారి కుటుంబం గురించి అయితే తప్ప, అంటే వారి భార్య గురించో లేదా వారి భర్త గురించో లేదా వారి సంతానం కోసం తప్ప
వారు ఏ విషయంలో కూడా పెద్దగా చెలించరు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా వరకు కూడా ఎదుటివారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు, మన పని మనం చేసుకోవాలి, ఒకరితో మనకు అనవసరం అనేటట్లుగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా అంటే ఎదుటివారి చెడును కానీ కీడును కానీ మనసులో కూడా తలుచుకోరు. ఎదుటివారు ఎవరన్నా ఇబ్బందుల్లో వీరు ఎదురుగా గనక ఉన్నట్లయితే జాలి పడేటటువంటి మనస్తత్వం అన్నమాట. అయితే వీరు చాలా కఠినంగా కూడా ఉంటారనమాట. మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. వీరు ఎదురుగా అంటే ప్రేమగా మాట్లాడితే వీరు ఎంతైనా ఎదుటివారికి సహాయం చేస్తారు. లేదు అని చెప్పేసి ఒక్కసారి గనక వీరి దగ్గర నమ్మకాన్ని గనక పోగొట్టుకున్నట్లయితే అవతల వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఇక వీరు నమ్మరు. వీరు అంటే ఇక వారిని జీవితంలో దగ్గరకు కూడా రానిరని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరికి మంచితనం అనేది అధిక స్థాయిలో ఉండబట్టి కోపం కూడా అధిక స్థాయిలోనే ఉంటుందన్నమాట. వీరి యొక్క ప్రేమను భరించలేము, అలాగే వీరి యొక్క కోపాన్ని కూడా భరించలేమన్నమాట. ఒక్కసారి వీరి మైండ్లో కనుక ఎవరన్నా పడ్డారు అనంటే, కోపం వచ్చింది అంటే గనక ఎవరి మీదన్నా ఆ వ్యక్తి మీద వీరు అంటే వీరికి చేతనైనటువంటి పద్ధతిలో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కుంభరాశి వారి మనస్తత్వం అంత పట్టుదలగా ఉంటుందన్నమాట. ఒక్కసారి అంటే పైకి నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ వారికి నచ్చలేదు, వారి వల్ల ఏదన్నా ఇబ్బంది జరిగింది, నష్టం జరిగింది అనంటే వారికి బుద్ధి చెప్పేలాగా వారికి చేతనైనటువంటి ఇబ్బంది అనేది రెండోసారి అలాంటి పొరపాటు అనేది జరగకుండా వాళ్ళు అలాంటి ఇబ్బంది అనేది పెడతారనమాట. అంటే మంచికి మంచి చెడుకు చెడు శని భగవానుడి యొక్క మనస్తత్వం ఎలాగైతే ఉంటుందో ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దగ్గరగా అలా ఉంటుందండి. ఎందుకంటే శనిదేవుణ్ణి చాలామంది కూడా తిట్టుకుంటూ ఉంటారు తెలియక, కానీ నిజానికి శని భగవానుడు చాలా సున్నితమైనటువంటి మనస్కుడు, చాలా గొప్పవాడు అనమాట. శని భగవానుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడండి. వారికి ఎటువంటి అన్యాయము ఎటువంటి నష్టము కూడా కలుగనివ్వడు. కానీ ఏదన్నా ఇబ్బంది చేస్తే మాత్రం అలాంటి వారిని వదిలిపెట్టడనమాట. అలాగా మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా శని భగవానుడు ఉంటాడనమాట. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటారో వీళ్ళతో అంత మంచి ఉపయోగం అనేది ఉంటుంది, అంత ఉపయోగపడతారు. లేదు అని చెప్పేసి ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం వీరి మనసులో తిరిగి గతంలో ఉన్నటువంటి స్థానాన్ని సంపాదించుకోవటం చాలా చాలా ఇబ్బంది, అంటే చాలా చాలా సమయం తీసుకుంటుంది, లేకపోతే అసలు అవకాశం కూడా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి వ్యక్తులే ఇవాళ రోజున వీరికి అంటే వీరి ముందర వచ్చి చేతులు జోడించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు అనంటే ముందు వచ్చేసి ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి వచ్చేటప్పటికీ వీరి బంధువుల్లో వ్యక్తి అన్నమాట. అంటే వీరు గతంలో ఇబ్బందుల్లో ఉండి నష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే వారు అంటే ఈ కుంభరాశి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో సహాయం ఏదో అడిగినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి అప్పుడు డబ్బు అహంకారంతో అవ్వచ్చు, లేదా చులకన అభిప్రాయంతో అవ్వచ్చు, గర్వంతో అవ్వచ్చు, ఈ కుంభరాశి వారిని ఏంటంటే అవమానించారు. అంటే వీరికి ఎటువంటి సహాయం కూడా చేయలేదన్నమాట. ఎటువంటి సహాయం చేయకపోగా వీరు బాధపడేలాగా నీకెందుకు ఇవన్నీ, సైలెంట్గా కూర్చోక నీకు ఇవన్నీ అవసరమా అన్నట్లుగా ఒక చేతకాని వ్యక్తిని మాట్లాడినట్లుగా చాలా చులకనగా మాట్లాడారనమాట. మాట్లాడినటువంటి ఆ వ్యక్తి మర్చిపోయారు, కానీ మాట పడ్డటువంటి ఈ కుంభరాశి వ్యక్తులు ఆ విషయాన్ని గుర్తుంచుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ కుంభరాశి వారు ఏంటంటే జీవితాన్ని ఒక పోటీగా తీసుకొని ఆ వ్యక్తి అన్నటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున ఒక మంచి స్థాయికి ఎదిగారనమాట. ఎంత గొప్ప స్థాయికి ఎదిగారంటే ఎందుకు నీకు ఇవన్నీ అన్నటువంటి ఆ వ్యక్తే ఇవాళ రోజున వీరి దగ్గరికి చేతులు జోడించి మాకేదన్నా సహాయం చెయ్యి అని చెప్పి అడిగే స్థాయికి దిగజారనమాట. అంటే వీరు అంత గొప్ప స్థాయికి ఈ కుంభరాశి వారు ఎదిగారనమాట. అంటే ఇక్కడ చూడండి వీరి యొక్క పట్టుదల, వీరి కష్టం అనేది ఎంత ఉందో, ఎంత మనసుకు బాధపడ్డారో. ఎందుకంటే ఒక నమ్మకంతో మన అనుకునేటటువంటి వ్యక్తులనే మనం సహాయం అడుగుతాము, కానీ వారి దగ్గర నుంచి వ్యతిరేకత అనేది కలిగినప్పుడు ఏంటంటే చూసినప్పుడు చాలా చాలా బాధగా ఉంటుందన్నమాట. మరి అలాంటి వ్యక్తి అంత బాధ పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ రోజున మీ దగ్గరకు వచ్చి చాలా ప్రేమగా తీయగా మాట్లాడుతున్నాడు. ఏదో చెప్పినట్లుగా సామెత బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాలుతూ ఉంటాయి, అంటే బెల్లం చుట్టూతా ఈగలు తిరుగుతూ ఉంటాయి.
అలాగే జనం ఏంటంటే డబ్బు ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఏగల్లాగా వచ్చి వాలుతూ ఉంటారనమాట. అలా ఈ రోజున మీరు ఒక స్థాయిలో ఉండేసరికి ఆ వ్యక్తి యొక్క స్థాయి, ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో ఎవ్వరికీ తెలియదండి. లక్ష్మీదేవి మనసు చంచలమైనది. ఇవాళ నీ దగ్గర ఉంటే రేపు నా దగ్గర ఉండవచ్చు, రేపు నా దగ్గర ఉంటే లేకపోతే నీ దగ్గర ఉండవచ్చు. ఇలా ఏంటంటే మారుతూ ఉంటుందన్నమాట లక్ష్మీదేవి. అలాగా ఇవాళ రోజున ముందులే అని చెప్పేసేసి ఎదుటి మనుషులను మాట్లాడితే రేపటి రోజున ఓడలు బండ్లు, బండ్లు ఓడలుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఆ రోజున వీళ్ళ టైం బాగోలే, కానీ ఇవాళ రోజున నీ టైం బాగోలే. వద్దు లేదు అన్న మనిషి దగ్గరికే ఇవాళ రోజున వీళ్ళొచ్చి కుంభరాశి వారి దగ్గరకు వచ్చి చేతులు చాచుతున్నారనమాట. మరి మీరు అలాంటి వారిని క్షమిస్తారా? అది మీరే ఆలోచించుకోండి. కానీ ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే అలాంటి వ్యక్తులను పొరపాటున కూడా మీరు క్షమించవద్దు. అలాంటి వారిని మళ్ళీ దగ్గరకు తీయవద్దు. ఎందుకంటే గుంట నక్కల్లాంటి వీరి బుద్ధి అనేది ఏదో ఒక రూపంలో బయటపడుతుందన్నమాట. అంటే అవసరం తీరిన తర్వాత వారి అసలు రూపం అనేది బయటికి వస్తుందన్నమాట. ఆ రోజున అంత కష్టంలో ఉన్నప్పుడు మీరు నమ్మకంతో నాని వెళ్ళినప్పుడు వారు మీకు ఎంత గట్టిగా అవమానం చేశారో గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి అవమానము చేయొద్దు, ఏమీ అనొద్దు. మీ పని మీరు చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోండి. ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. ఆ వ్యక్తి చేతులు జోడించినప్పుడు మీరు పొరపాటును కూడా క్షమించవద్దు. ఇది ఒక్కటి మాత్రం గుర్తు చేసుకోండి. లేకపోతే మాత్రం చివరికి మళ్ళీ అదే వ్యక్తి వల్ల రెండోసారి ఈసారి మీరు గట్టిగా దెబ్బతినేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక రెండో వ్యక్తి ఎవరంటే బయటి వాళ్ళు. ఒకరేమో బంధువులు, ఇంకొకళ్ళేమో బయట వాళ్ళు. అంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల అవ్వచ్చు. ఆ వ్యక్తి వల్ల కూడా వీళ్ళు గట్టిగా దెబ్బతిన్నారు. అంటే నమ్మకం మీద తగిలిందనమాట. అంటే వీళ్ళు అంటే అది ప్రేమ రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఇంకొక డబ్బు అడ్డం ఉండటం అవ్వచ్చు, అప్పుగా ఇచ్చి ఉండవచ్చు. ఇట్లా ఏంటంటే ఒక నమ్మకం మీద ఏంటంటే ఈ కుంభరాశి వారు వారిని పూర్తి స్థాయిలో నమ్మి వారి యొక్క జీవితాన్నే వాళ్ళ చేతుల్లో పెట్టినట్లుగా, అది డబ్బు నవ్వచ్చు, లేకపోతే ప్రేమ నవ్వచ్చు, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు నమ్మి గట్టిగా చేశారనమాట. చేసినప్పుడు ఏంటంటే అవతల వారి దగ్గర నుంచి మోసం ఎదురైందనమాట. అంటే డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే మళ్ళీ వాళ్ళు తిరిగి డబ్బు ఇవ్వకపోవటం, వివాహం చేసుకుందాము అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోవటము. ఇలాగేంటంటే అంటే నమ్మకం చూపించి, ఆశ చూపించి ఆ టయానికి అంటే విస్తర మీద అన్నీ వడ్డించి ఎదురుగా పెట్టి తినే టయానికి లాగేస్తారు చూడండి. అంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉందా? ఉండదు. కాబట్టి అలాంటి ఆ రెండో వ్యక్తి కూడా మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఎందుకంటే ఇవాళ రోజున మీ పరిస్థితి బాగుంది కాబట్టి, ఆ విషయం వారికి తెలిసింది కాబట్టి. అలాంటి వ్యక్తిని మరి మీరు క్షమిస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తిని మీరు పొరపాటును కూడా క్షమించవద్దు. అలాంటి వ్యక్తిని పొరపాటును కూడా దగ్గరకు రానివ్వద్దు. ఎందుకంటే మనుషులు అలాంటి వారు ఏంటంటే నటిస్తారండి. వారి బుద్ధులు అనేవి ఎప్పుడూ కూడా మళ్ళీ మామూలుగానే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారిని నమ్మితే మళ్ళీ మీరు రెండోసారి కూడా ఇంకా గట్టిగా మోసపోయే అవకాశం అనేది ఉంటుంది. ఈసారి మళ్ళీ మీరు కోలుకోలేరనమాట. కాబట్టి అలాంటి వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అలాంటి వారిని ఎప్పుడూ కూడా క్షమించకూడదు. అలాంటి వారిని ఎంత దూరంలో పెడితే అంత మంచిది. వారితో మీరేం గొడవ పెట్టుకోవద్దు, ఏం బాధన పెట్టుకోవద్దు, ఏమీ వద్దండి. ఒక్క మాట కూడా అనొద్దు. అవన్నీ కూడా వారికి తెలుసు. మీరేం అనాల్సిన పని లేదు. నా వల్ల కాదు అని చెప్పేసేసి పక్కకు వెళ్ళిపోండి. అంతే. ఇక అంతకు మించి ఏది వద్దనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పొరపాటును కూడా ఈ ఇద్దరు వ్యక్తులను క్షమించవద్దు, మీ జీవితంలోకి ఆహ్వానించవద్దు. వారిని పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. మీ లైఫ్ మీరు ప్రశాంతంగా చూసుకోండి. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, ఎంతగానో ఇబ్బందులు పడి మీరు ఇవాళ రోజున ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి స్థానాన్ని మళ్ళీ పాడు చేయటానికి వారు వచ్చారు. కాబట్టి అవకాశం అనేది ఇవ్వద్దు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైతే సహాయం చేసి ఉన్నారో అలాంటి వారికి, అంటే కష్టంలో ఉన్నప్పుడు కొంతమంది మనల్ని ఆదుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం తప్పకుండా సహాయం చేయండి. ఎందుకంటే అలా సహాయం తీసుకొని మళ్ళీ వాళ్ళకు మనం చేయకపోతే మాత్రం మనం మళ్ళీ ద్రోహులుగా మిగిలిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే దూరం పెట్టేశారో ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రం పూర్తిగా దూరం పెట్టేసేయండి.
చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఎంతగానో మిమ్మల్ని అభ్యర్థించడానికి అంటే మీరు ఎటు పలకరు మాట్లాడరని తెలుసు, వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు సిద్ధపడి ఎలాగైనా మోకరించైనా ఏడ్చైనా బ్రతిమిలాడైనా సరే కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తీసుకొచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అలాంటి మాయలకు కూడా వేటికి కూడా మీరు పడొద్దు. మీరు గట్టిగా ఉండండి. అలాంటి వారి వల్ల మళ్ళీ ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఎదురవుతాయన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తులను పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఆ ఇద్దరు వ్యక్తులను మాత్రం దగ్గరకు చేరనివ్వద్దు. అర్థమైంది కదండి. కుంభరాశి వారి ముందు ఏ ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు ఏంటి, అలాగే దానికి మీరేం చెయ్యాలి ఏంటి అనేది కూడా వీడియోలో చక్కగా వివరంగా చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే కుంభరాశి వారిలో యుక్త వయసులో ఉన్నవారు అవ్వచ్చు, లేదా ఒక మధ్య వయసులో ఉన్నవారు, లేదా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు, ఇలాంటి వారు ఏంటంటే తెలిసి తెలియకుండా కొన్ని ఇలాంటి వాటికి మళ్ళీ ఏముందిలే అని చెప్పేసేసి మనసులు మార్చుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. అందుకని ముందుగానే జాగ్రత్త అనేది పడాలి. కాబట్టి ఈ వీడియోకి మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుంది. వారికి చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఒక్క లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరేనండి, మనకు చేతనైనటువంటి సహాయం ఎదుటి వారికి మనం చేసినప్పుడు ఆ దైవం ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడనమాట. మన దగ్గర అంటే కొంచెం చిన్న చిన్న స్వార్థాలతోటి ఇలాంటి వాటితో ఏంటంటే ఎదుటి వారికి ఉపయోగపడాలా లేదా అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటామన్నమాట. కానీ ఎప్పుడూ కూడా ఒక మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. కాబట్టి మీరేంటంటే ఎదుటివారికి మీరు దారి చూపించినప్పుడు ఆ దైవం మీకు ఎప్పుడు దారి చూపిస్తూనే ఉంటారు. ఎవరికన్నా కాస్త సహాయం చేసినప్పుడు మీకు రెట్టింపు సహాయం అనేది అందుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.